బిగ్ హౌస్లో డే 11 హంగామా మనం తెలుసుకున్నాం. కొన్ని హైలైట్స్ మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఏం టాస్క్ ఇచ్చారు, ఎవరెవరు ఎలా ఏం చేశారు అన్న విషయం ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. వెల్, ముమైత్ ఖాన్ వెళ్ళిపోయాక అందరూ చాలా సాడ్ నోట్లో తన గురించి గుర్తు చేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ పక్కన నాకు తెలిసి లంచ్ కూడా సరిగ్గా చేయలేదు వీళ్ళెవరు కూడా బిగ్ హౌస్లో. ఏదో అలా చేయకపోతే డే నడవదు కదా అన్నట్లుగా అది తిననట్టు వదిలేశారు. వెల్, ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక చిన్న లెటర్ పంపించారు. అది ధనరాజ్ చదివాడు. ఆ టాస్క్లో ఏముందంటే, మీకు నచ్చిన క్యారెక్టరైజేషన్స్లో మీరు చక్కగా అంటే కొన్ని నేమ్స్ అవి చెప్పారు. వాటిలో మీరు పరకాయ ప్రవేశం చేస్తారో లేక మీరు యాక్టే చేస్తారో నవ్విస్తారో కవ్విస్తారో మాకు తెలీదు. బట్ మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ మీరు వేసుకొని మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మీరు తీసుకొని చక్కగా మంచిగా అట్రాక్టివ్గా తయారయ్యి మంచిగా నటించి ఎంటర్టైన్ చేయాలి. అదే మీ టాస్క్. అయితే మీరు రెడీ అవ్వడానికి తర్వాత ఎంటర్టైన్ చేయడానికి మీకు కొంచెం టైం ఇస్తున్నాం. ఈలోపు మీరు ప్రిపేర్ అయిపోయి ఏమైతే స్కిట్ చేస్తారో దానికి సంబంధించిన డైలాగులే కానీ కాస్ట్యూమ్సే కానీ చక్కగా ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిపోయాక ఒక సైరన్ మోగుతుంది. ఆ తర్వాత మీరు మీ స్కిట్నో లేకపోతే ప్లేనో మీరు నటించాల్సి ఉంటుంది అంటూ ధనరాజ్ తోటి లెటర్ చదివిపిస్తారు. ఇంకేముంది, అందరు కాస్త ఎక్సైటెడ్గా కూడా ఉంటారు. ఎందుకంటే దీంట్లో కాస్ట్యూమ్స్ వేసుకోవడం మేకప్ చేయడం లాంటివి జరిపారు. వెల్, ఆ తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని యూస్ చేసుకుంటూ చక్కగా మేకప్ వేసుకున్నారు. ఇక బాయ్స్ అయితే మన ఆదర్శ్ భలే చక్కగా కాజల్ పెట్టించుకొని మరీ రెడీ అయ్యాడు. అండ్ శివబాలాజీ ఒక సోల్జర్ లాగా, ఇక మన ఎప్పుడూ సైలెంట్గా ఉండి కాస్త ప్లెజెంట్ స్మైల్ ఇచ్చే మన కత్తి మహేష్ గారు ఆయన కూడా కట్టప్ అయిపోయారు ఈసారి. అటు బాహుబలి ఫ్లేవర్, ఇటు చంద్రముఖి ఫ్లేవర్, ఇటు రకరకాలుగా 4-5 సినిమాల్ని మేళవించి మన ఆర్టిస్టులు అందరూ చక్కగా ప్రిపేర్ అయిపోయారు. వెల్, ఫస్ట్ ఒక సాంగ్ తోటి ముందుకొస్తారు కట్టప్ అండ్ హరితేజ. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఇక వీళ్ళు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డెఫినెట్గా ఒక లుక్ వేస్తేనే కానీ వీళ్ళ స్కిట్ అర్థం కాదు. వెల్, శివగామిగా కల్పన గారు చేశారు. ఏ స్కిట్ చేసినా ఏ ప్లే చేసినా శివగామి క్యారెక్టర్ లేనిదే పండుతుందా చెప్పండి? పండదు కదా. మరి కల్పన గారు శివగామిలాగా చక్కగా అట్రాక్టివ్గా తయారైపోయి స్కిట్లో ఉంటుంది. బట్ ఒకటే డైలాగ్, నా మాటే శాసనం, నాకు ఇది ఒకటే వచ్చు అన్న డైలాగ్. ఇక అలా మధ్యలో కామెడీని చేస్తూ అటు ధనరాజ్, సమీర్, శివబాలాజీ సీరియస్గా ఉంటారు. అండ్ అర్చననేమో ధనరాజ్కి అసిస్టెంట్గా ఉంటుంది. అండ్ హరితేజ, ఇటు కత్తి మహేష్ వాళ్ళ కాంబినేషన్ కూడా బాగా అదిరింది. ఇక ఇవి కామెడీ చేసి ఇదేదో ఒక శివగామి మెడలోంచి ఒక గొలుసు దొంగతనం చేస్తాడు కత్తి మహేష్. ఆ గొలుసుని పట్టుకోవడం కోసం అందరినీ ఇంట్రాగేట్ చేస్తాడు సమీర్. వెల్, లాస్ట్కి దొంగని పట్టుకుంటారు. మరి దొంగకి ఏంటి శిక్ష అనగానే పోలీసులని పిలవమంటుంది శివగామి. అలా ఎండ్ అయిపోతుంది. బట్ కాస్త మధ్యలో ఎక్కడో బోర్ కొట్టినట్టు అనిపించినా కూడా మన ఆర్టిస్టులు ఇన్ని రోజులు నైట్ డ్రెస్సులలో చాలా చండాలంగా 2-3 రోజులు స్నానం చేయకుండా జిడ్డుగా మన లేడీస్ అందరూ తల పైకి కొప్పు కట్టేసి మన కత్తి కార్తిక ఫేస్ మీద హెయిర్ ఎప్పుడు అలా పడుతూనే ఉంటుంది. వెల్, ఇలా కాస్త జిడ్డుగా గబ్బుగా కనిపించినా కూడా వెల్ ఈ టాస్క్లో అందరూ కలర్ఫుల్గా రెడీ అవ్వటం కొంచెం ప్రేక్షకులకు కలర్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే డైలీ ఇదే రొటీన్గా ఉంటే ఎవరికైనా బోర్ అవుతుంది కదా. వెల్, టాస్క్లో అలా చేశారు మనోళ్ళు. అయితే ఎండ్ లాస్ట్ మన పంచే ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్న డైలాగ్కి చక్కగా నిదర్శనం అయ్యాడు మన కత్తి మహేష్. ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు ఇలా నా హారం చోరీ చేశావు అన్న ఆన్సర్కి బిగ్ బాస్ సీజన్ 2లో చెప్తాడట ఆన్సర్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.